మీ గురించి ఏం చెప్తారంటే డైరెక్టర్ ఒక డైలాగ్ పేపర్ ఇస్తే ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పటికప్పుడు దాన్ని పక్కన పెట్టి కొత్త వెర్షన్ ఒకటి రెడీ అయిపోద్ది. వితిన్ స్పాట్ చాలా తక్కువ టైంలోనే. అంటే అక్కడ రైటర్ ఎక్కువ డామినేట్ చేస్తుంటారు సెట్‌లో. రైటర్ ప్రెజెంట్‌గా అయితే ఉంటాడు సార్ హ్మ్. డెఫినెట్‌లీ. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, నేను బ్రెయిన్‌లెస్‌గా నేనెళ్లి జస్ట్ చెప్పింది చేసి వచ్చేస్తే ఆ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో కూడా మనకు తెలుసు. అడగడా అసలు హీరో? అసలేముంది ఆ సినిమాలో చాలా విన్నాం సార్ ఇది మనం. హ్మ్. అడగడా హీరో అసలు ఆ కథ చెప్పినప్పుడు బ్రెయిన్ లేదా వాడికి? దే హావ్ టు ఆస్క్. ఐ హావ్ టు ఆస్క్ అండి. మై ప్రొడ్యూసర్ ఈస్ పేయింగ్ మీ టు యాక్టివేట్ మై జడ్జ్‌మెంట్, నాట్ ఇగ్నోర్ ఇట్. అండ్ ద హోల్ థింగ్ యూ హావ్ టు అగైన్ సార్ అండర్‌స్టాండ్ దట్ ఇప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నన్ను జస్ట్ వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోండి నన్ను ఏ ప్రొడ్యూసర్ ఎప్పుడు అడగడు సార్ నన్ను. సార్ మీరు దగ్గరుండి చూసుకోవాలి మొత్తం అనే ఒక మాట 100% చెప్పే వెళ్తాను నా దగ్గరికి. అండ్ నేను కూడా వెనెవర్ సమ్ డైరెక్టర్ కమ్స్ టు మీ, వెనెవర్ నీర్జా ఆల్సో ఫర్ దట్ మ్యాటర్, వెన్ షీ కేమ్ టు మీ, ఐ టోల్డ్ హర్ ఐ లవ్ ద ఐడియా. ఐ లవ్ ఇట్ సో మచ్ దట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ ఫస్ట్ టైమర్ ఆర్ న్యూ కమర్, ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. ఐ లవ్ ది ఐడియా బట్ ఐ డు నాట్ లైక్ ద క్యారెక్టర్ దట్ వీ హ్యావ్. నాట్ లైక్ అండి, ఐ డోంట్ లైక్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత మై బెట్ వాజ్ దట్ ఈ జాక్ లాంటిది ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. వర్క్ డెంట్ వర్క్, ఇట్స్ ఆన్ మీ. ఐ టేక్ ద బ్లేమ్. తెలుసు కదా కూడా కథ విన్నప్పుడు నాకు ఇంకొంచెం క్యారెక్టర్ వైజ్ ఐ నీడ్ అ లిటిల్ మోర్ డెఫినేషన్, ఐ నీడ్ అ లిటిల్ మోర్ డెప్త్ అని, ఆర్ సంథింగ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్. సో నాకు వెన్ సమ్వన్ అప్రోచెస్ మీ, వెన్ సమ్వన్ కమ్స్ టు మీ, then I be very honest about these things, that I say that this is what it is, because tomorrow when something happens the producers look at me ఇలా నా వైపు చూస్తారు ఏంటండి ఇది అని చెప్పి, and I should be answerable, right? So I need to have certain amount of supervising allowance. నన్ను చూసుకోగలిగే స్పేస్ నన్ను వదలాలి. లేకపోతే నన్ను కట్టేసి మీరు నన్ను సినిమా తీయమంటే నేను తీయలేనండి. ఇట్స్ లైక్ you tie my eyes and you close my ears and you ask me to run in a race, I cannot. And సార్ నాకు ఎవ్వరు వచ్చి కథలు చెప్పలేదండి. మీరు గుంటూరు టాకీస్ అప్పటి నుంచి కూడా మీరు పిక్ చేసుకోండి. గుంటూరు టాకీస్ కూడా నేను ప్రవీణ్ గారితో కలిసి రాశాను. మీరు దాని తర్వాత మామిత గారు వినమానండి, కృష్ణానెస్ లీలా అనండి, టిల్లు అనండి, టిల్లు 2 అనండి, నాకెవ్వరు ఎప్పుడు వచ్చి నాకు కథలు చెప్పలేదు సార్. ఐ వాజ్ నాట్ లక్కీ ఎనఫ్ దట్ సమ్వన్ కేమ్ అండ్ త్రూ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ ఎట్ మీ అండ్ ఐ సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్. ఐ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు మీట్ పీపుల్. అలా కాన్స్టెంట్ అందరినీ కలవడానికి ట్రై చేశాను. చాలా మంది దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయ్యి వచ్చాను. ఐ మీన్ నా రిజెక్షన్ స్టోరీలు అయితే అసలు మీరు విచ్ షిట్ షో డు యు వాంట్ టు టాక్ అబౌట్, ద కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ దట్ ఐ హ్యావ్. అంటే అసలు అది ఇంకా నాకు నవ్వు కూడా వచ్చేస్తుంది వాటి మీద. ఇంకా ఇట్స్ ఆల్ వెరీ ఫనీ. సో బ్యాడాస్ లో చూపించబోతున్నారు అది. అది వేరు సార్. బ్యాడాస్ లో అవన్నీ ఉండవండి. బ్యాడాస్ ఆ పార్ట్ కూడా కాస్త ఉంటుంది. బట్ Badass is not a film that we're all thinking it is. It will cross all limits, that film. So relationships and complexities. And sorry, and let me just finish what I was please. telling Prakhyath, that sorry, Anwar garu చెప్తున్నాను, that నాకు ఎప్పుడు వచ్చి నాకేం కథలు చెప్పలేదు సార్. రైట్, నేను ఒక కథ ఎలా రాయాలో నేనే దగ్గరుండి ఇంట్లో కూర్చొని నేర్చుకున్నాను. నేను ఫిల్మ్ మేకింగ్ స్కూల్కి వెళ్ళలేదు. డైలాగ్ ఎలా రాయాలో నేను నేర్చుకున్నాను కూర్చుని. ఎందుకంటే నేను నేర్చుకుంటేనే నాకు సినిమా ఉంటుందన్న విషయం నాకు అర్థమైపోయింది. నేను ఒక కథ, ఒక స్క్రీన్ ప్లే, ఒక డైలాగ్ రాసుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి, నేను నా ఫ్రెండ్ అప్పుడు మావింత కాదు వినమా, అప్పుడు ఆదిత్య, కృష్ణానెస్ లీలా అప్పుడు రవికాంత్, నేను కలిసి చేసుకుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు సినిమా ఉంటుంది సార్. నేను వస్తలే, నేను జస్ట్ యాక్టర్, జిమ్కి ఇంట్లో కూర్చుంటే నాకు వచ్చి కథలు చెప్తారు అని నేను వెయిట్ చేశాను, ఫెయిల్ అయ్యాను దాంట్లో. సో ఈ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ రైటింగ్ కానీ, డైరెక్టింగ్ కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ, లెన్సింగ్ కానీ, మ్యూజిక్ చాయిస్ కానీ, ఇవన్నీ కూడా I was forced to learn all these things if I wanted a place in this industry. Right? And they became your USPs. And they've become my USPs. ఇప్పుడు టిల్లు కానీ, టిల్లు 2 కానీ మీరు తీసుకుంటే నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాను కాబట్టి ఆ సినిమాలు ఆడాయి సార్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇప్పుడు తెలుసు కదా డిటిఎస్ మొన్న జరుగుతోంది 3-4 days బ్యాక్. నేను డిటిఎస్లో నేను కూర్చుని నేను చూస్తున్నాను ఏంటి ఎలా ఉంది అని చెప్పి. అక్కడ ఒక డైలాగ్ ఏదో సరిగా లేదు, ఆ డైలాగ్ ఏదో కరెక్ట్గా అవ్వట్లేదు. నేను డిజిటల్ డాల్బీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్లో నేను అక్కడ ఒక 3 డైలాగులు డబ్బింగ్ చెప్పి నేను వేసాను సార్ అక్కడ. ఇప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ నచ్చుతుంది కదండి అందరికి. దీన్ని ఎందుకు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అనట్లేదు? పని అవుతుంది కదా. నేను ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటేనే నాకు ఎంతో కొంత కెరియర్ ఉంటుంది, నాకు ఎంతో కొంత లాంజిటివిటీ ఉంటుంది అని సంగతి నాకు తెలుసు. కానీ దానికి ఏంటంటే డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అనమాట సార్ అది. ఇప్పుడు ఒక సినిమా నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అది వర్కౌట్ అయింది అనుకోండి, అందరూ బాగుంది, అందరికీ క్రెడిట్ వస్తుంది,
అందరికీ పేరు జాక్ వస్తుంది, లాంటిది పడితే మీకు వస్తుంది. గ్రేట్ డైరెక్షన్, గ్రేట్ ప్రొడక్షన్ అంటారు, అన్ని అంటారు సార్. అదే సినిమా పోయింది అనుకోండి సార్, సిద్ధు ఇన్వాల్వ్ అవడం వల్ల పోయింది అంటారు. నేను దానికి తెగించి ఇక్కడ ఉన్నానండి. నేను ఐ నో దట్ ద క్రెడిట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్స్ట్ ఎవ్రీబడి అండ్ ద బ్లేమ్ విల్ బి పాయింటెడ్ కంప్లీట్లీ టువర్డ్స్ మీ, అండ్ ఐ am హియర్ టుడే బికాస్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. నేను ఐ అబ్సల్యూట్లీ డు నాట్ కేర్ అబౌట్ what your opinions of my involvement in the film are, because you and I are not walking in the same కానీ shoes.